కర్ణాటక కేబినెట్ పై కసరత్తు కొనసాగుతోంది. రేపు కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుతీరనుంది. 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు డీకే శివకుమార్. మాజీ సీఎం సిద్దరామయ్య నిన్న కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాతో సమావేశాలు జరిపారు. ఇవాళ రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. మంత్రుల జాబితాతో పాటు డిప్యూటీ సీఎం ఎవరుండాలి అనే దానిపై చర్చ జరపనున్నారు. మరోవైపు ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్తో ఖర్గే సమావేశమయ్యారు. కర్ణాటక రాజకీయాలపై చర్చిస్తున్నారు. కేబినెట్ కూర్పుపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సిద్దరామయ్య వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ భేటీలో కేబినెట్ జాబితాను అందించినట్లు తెలుస్తోంది. దానిపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. కర్ణాటక కేబినెట్ పై కసరత్తు కొనసాగుతోంది. రేపు కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుతీరనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రియా, రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 2 రోజులుగా ఢిల్లీ పర్యటనలో డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కీలకమైనటువంటి చర్చలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎవరి డిమాండ్స్ వాళ్ళు ఉన్నాయి. హైకమాండ్ డిమాండ్స్ కూడా కొన్ని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీకే శివకుమార్తో పాటు డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటారు, ఒకరా లేదా ఇద్దరా, మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, అందులో ఎవరుంటారనే దాని మీద కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే నిన్న మాత్రం ఏదైతే హైకమాండ్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాలతో మాత్రమే కీలక సమావేశాలు జరగగా ఈరోజు రాహుల్ గాంధీతో కీలకమైనటువంటి భేటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీలో ఇప్పటి వరకు అంటే సిద్దరామయ్య ప్రత్యేకంగా తన కుమారుడు యతీంద్రతో పాటు తన వర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలకు ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వడంతో పాటు ఏ విధంగానైతే డిప్యూటీ సీఎం పదవికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన డిమాండ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డీకే శివకుమార్ మాత్రం మొదటిసారి జరిగేటటువంటి రేపటి కార్యక్రమంలో కొంత తక్కువ మందితోనే ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే కొత్తగా డిప్యూటీ సీఎం పేర్లతో తీసుకొచ్చేటటువంటి జూనియర్లను తమ తలలపైన పెట్టొద్దు అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసలు డిప్యూటీ సీఎం అనేటువంటి విధానం ఈసారి ఉండకుంటేనే బాగుంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా హైకమాండ్ పై మాత్రం ప్రెజర్ పెరుగుతూనే ఉంది. అంటే ఒకవైపు డీకే శివకుమార్ పెడుతున్నటువంటి డిమాండ్స్, మరోవైపు సిద్దరామయ్య కోరుతున్నటువంటి అంశాలు, ఇంకోవైపు ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ డిమాండ్లను హైకమాండ్ ముందు పెడుతున్నారు. ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక వారే కావడంతో ఆయనతో ఒక్కో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశం అవ్వడం, ఆయనతో చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీ వేణుగోపాల్తో వేరువేరుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రణదీప్ సుర్జేవాలాతో కూడా, అంటే ఆయన కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయనతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం జరిగేది మాత్రం రాహుల్ గాంధీ వద్దే అనుకుంటున్నారు. అందుకోసమే ఈరోజు రాహుల్ గాంధీతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత ఇక కీలక నిర్ణయాలను హైకమాండ్ ఇచ్చేటటువంటి ఆదేశాలను తీసుకొని డీకే శివకుమార్తో పాటు సిద్దరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీ పర్యటన ముగించుకొని బెంగళూరు వెళ్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో అంటే కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.